రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 108 అంబులెన్స్ను మంజూరు చేయాలని దళిత యువరత్న అవార్డు గ్రహీత ఎనగండ్ల మాజీ ఉప సర్పంచ్ బాబు ప్రభుత్వాన్ని కోరారు. రంగంపేటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రంగంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో 9 గ్రామాలు ఉన్నాయని, మెదకు సంగారెడ్డి ప్రధాన రహదారిపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని, 108 అందుబాటులో లేక గాయాల బారిన పడ్డ వారికి సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడి ప్రాంత ప్రజల సౌలభ్యం కోసం 108 అంబులెన్స్లను మంజూరు చేయాలని కోరారు. కొల్చారం మండల కేంద్రానికి 108 అంబులెన్స్లను మంజూరు చేసిన ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహకి, నరసాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ జాతీయ ఉపాధ్యక్షులు కుర్ర ప్రభాకర్, ఎంఆర్పీఎస్ నాయకులు యోహన్ తదితరులు పాల్గొన్నారు. నూతనంగా మా కొల్చారం మండలానికి 108 వాహనం కేటాయించడం జరిగింది. 108 వాహనం రావడానికి సహకరించినటువంటి మా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి గారికి, అలాగే రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనరసింహ గారికి మా కొల్చారం మండలం జరుపుతూ ఉన్నాం. అదేవిధంగా మరి మా చుట్టుపక్కల గ్రామాలకు చాలా ఇబ్బందికరంగా ఉండి గుర్తించి ఎమ్మెల్యే గారు చాలా రోజుల నుంచి ప్రయత్నం చేసి మాకు 108 వాహనం కేటాయించేందుకు ధన్యవాదాలు తెలుపుతూ, మరి అలాగే ఒక 108 వాహనాన్ని మా రంగంపేట పిఎస్ కనుక ఏర్పాటు చేస్తే మా ఈ చుట్టుపక్కల గ్రామాలకు తొందరగా వచ్చి బాధితులకు న్యాయం జరిగేలా ఉంటుంది. కాబట్టి ఇక్కడ పిఎస్సీలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం. అదేవిధంగా మరి అది 25 కిలోమీటర్లకు ఒకటి అంబులెన్స్ చొప్పున ఉంది. మరి మనకే దూరం ఉంటుంది కాబట్టి మనకి ఇక్కడ పిఎస్సీలో ఏర్పాటు చేస్తే కనుక ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలు అందరూ 20 కిలోమీటర్లు ఉంటుంది. కాబట్టి బాధితులకు తొందరగా న్యాయం జరుగుతుందని చెప్పి కోరుతున్నాం. సిద్ధలక్ష్మారెడ్డి యొక్క చొరవ తీసుకొని మాకు ఇక్కడ పిఎస్సీలో ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.